లక్ష్మీదేవి అమ్మా, నేనుండగా నీకు ఇన్ని బాధలా? నీ కూతురైనా కొడుకైనా నేనే కదమ్మా. ఏరా ఆ, డబ్బులు ఏమైనా కావాలా? ఎలా ఎలా తెలుస్తుందమ్మా నీకలా? నీ ఓవర్ యాక్షన్ చూసాక అమ్మా, పాకెట్ నిల్లు. నువ్వు ఒక 1000 ఇస్తే వాడేసుకుంటా. ఒక్క రూపాయి కూడా ఇవ్వనరా. అమ్మా నాకు కావాలమ్మా. వెనుకోలు మీ నాన్నరా. అమ్మా చెప్తాను. అమ్మా నువ్వు ఇలా అంటావని తెలుసుంటే నాన్న మాట జబదట్టేవాడే కాదమ్మా. ఆయన అడుగుజాడలో నడిచి గురిజాడ అంత ఎత్తుకెదిగా ఉండమ్మా. అసలు నాన్నంటే ఎవరనుకున్నావు? ఎవర్రా? నాన్నే. అసలు నానంటే ఓ అద్భుతం, ఓ వీరత్వం, ఓ ధైర్యం. రే ఆపరా రే. అబ్బా ఏం వేస్తున్నారా అమ్మ కొడుకులిద్దరు. రుద్దుడే రుద్దుడు, రుద్దుడే రుద్దుడు. సోప్ ఇంకా అరిగిపోవట్లేదా? ఒరే సాదిక్, ఇదిగోరా ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి ఆవాల డబ్బాలో ఆవాలు అయిపోయి తెచ్చి డబ్బాలో వెయ్యి. ఏంటిది? ఆవాలరా, ఆవాలు ఆవాలు డబ్బాలో ఆవాలరా. అందులో ఆవాలు లేవుగా. టేస్ట్ బాగుందని నేనే వాడేశానుగా. అమ్మా దూరుకుపోయింది. ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి కావాలంటే చెకోడీలు కొనుక్కో, బాగుంటాయి. సరే ఏదో ఒకటి. నా ప్యాంట్ పాకెట్ లో మనీ తీసుకో. అసలే పెద్ద నోటు రా, జాగ్రత్త. నువ్వు రారా, ఆవాల డబ్బాల్లో మిరియాలు బాగుంటాయి గాని నువ్వు రా. ఒరే ఇంత లేట్ ఏంట్రా? అరే మన ఎర్లీగా రావడానికి మనం ఏమన్నా క్లాస్ టీచర్లమా? బ్యాచులర్ ని. ఎంత లేట్ గా వస్తే అంత వెయిట్ పెరుగుతుంది. తెలుసుకోండి ఇక్కడ. ఎవరిని చూస్తూ అవర్స్ గడిపేసా అని చెప్పమ్మా. ఈ సొమ్మత్ ఎందుకు? అలా ఏం లేదురా. రే పోనీ ఓ విషయం చెప్పరా, మనమంతా ఫ్రెండ్స్ కదా. ఆ, యా. ఇప్పటిదాకా అమ్మాయి ఫోటో ఎప్పుడైనా మాకు చూపెట్టావేంట్రా? అవునరా, ఎప్పుడు మాకు చూపించలేదురా. ఏమ్మాయిరా? ముందా ఫోటో చూపించు. ఏమ్మాయి? అబ్బా అరే మాకు తెలుసు గానీ ముందా ఫోటో చూపించు. ఒరే, 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 ఒరే. అబ్బా ఈ లాకోటి ముందు తీరా. చూడండి రా. రేయ్ ఆ రోజు కాఫీ షాప్ లో చూసింది ఈ అమ్మాయినే కదరా? ఏయ్ ఆ రోజు బైక్ మీద ఓ కుర్రాడితో నాలా హైట్ గా ఉన్నాడు, ఈ అమ్మాయి కదా? ఎగ్జాక్ట్లీ ఈ అమ్మాయి. ఏమ్మాయిరా? వాళ్ళిద్దరి పేరు కూడా చాలా బాగుందిరా. అదిరిందిరా ఒరే, పేరు. ఒరే, 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 నా జిలేబిల్లారా రే. నా కొంప ముంచుకుంటారా? ఎవరు చెప్పండి రా. నువ్వు ట్రై చేస్తున్నావని అమ్మకి తెలుసా? తెలీదురా. బా రేయ్ నువ్వు మరీ ఇంత స్లో ఉన్నావేంట్రా? కనీసం ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలారా? ఫస్ట్ వెళ్ళి ఆ విషయం తెలుసుకో. అమ్మాయిలు ఎక్కడెక్కడ ఎత్తకాలి, నేనే చాటేస్తా. టెంపుల్, పార్క్, కాఫీ షాప్, రీసెర్చ్ షాప్ టాసేస్తా. 4 ఆప్షన్స్ ఇచ్చావు, ఎలా చెప్పాలరా డిప్ప? కొడతా. ఏ నాటి, నాకన్నా నువ్వు తెలివైన దానివే. కానీ నేను అతి తెలివి ఐన్స్టీన్ని. నాతో పెట్టుకోకు, రూపాయి పెట్టి అయిపోయి కొనిగలను. నేనే డిసైడ్ చేసుకుంటా. పార్క్, ఇమీడియట్లీ డ్రెస్ చేంజ్. రైట్ రైట్. అబ్బా నన్ను పెరుగుడు పిల్ల పిచ్చిగా. మా లాంటి పిల్లల కోసం, నీలాంటి గొర్రెల కోసం కాదు. ఎలా ఎందుకు ఈ నొత్తబడిన డబ్బా రేగులకు అలా అవుతుంది? నన్ను చూసా ఏమైనా నీ దుంపతేగా? నేను కింద పడిపోయి ముడుకులు తెగిపోతా నవ్వుతావా? మీ నా టోల్ కోసం పార్కులు కట్టారు తెలుసా? జూ పార్క్, అక్కడికి వెళ్ళి నవ్వు. ఎలాగొంది జోకు? ఏంట్రో అబ్బా బావతో గొడవ వచ్చింది ఇంట్లో. అర్థమైంది అప్ప, వదిలే. పోరా. పోవా నువ్వు కూడా. చిలక ఎక్కడ నిన్నే ఏ ఊరా? అబ్బా ఈ పార్కులు అన్ని జూనియర్ ఆర్టిస్ట్ మొఖాలు కనబడుతున్నాయి, ఒక్క హీరోయిన్ మొఖం కనబడలేదు. ఏరా ఇప్పుడే లేచావా? నానేరి? నాన్న స్నానం చేస్తున్నారమ్మా. సరే కొంచెం కాఫీ పెట్టిరా. సరే అని అడ్డు నుంచటం ఏంట్రా? తప్పుకో, అఫ్సర్ వస్తుంది. నేను రాలేదని దీన్ని తీసుకెళ్ళిపోయావా? నేను నచ్చలేదు కానీ అత్తారెండు దారేదనుకుంటూ రోజు ఇంటికి వచ్చేస్తున్నావా? ఏరా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. నా కొడుకుకి నా మీద ఎంత ప్రేమో. ఏనానా బట్టలు ఉతికేసావా? ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం, ఇంట్లో పనులన్నీ చేస్తాడమ్మా మా అబ్బాయి. అమ్మా ప్లీజే. జాబ్ తప్ప. అమ్మా నీకు తెలిసిన జాబ్ చేసే అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమ్మా, పెళ్లి చేయడానికి. హే బావునా?
బాగున్నా అన్నయ్య. అంతా ఓకేనా ఇక్కడ నీకు? ఓకే అన్నయ్య, బాగా చూసుకుంటున్నారు. టైం తింటున్నావు కదా? తింటున్నా అన్నయ్య, ఇక్కడంతా చాలా బాగుంది. వార్డెన్ గారు లోపల ఉన్నారా? లోపలే ఉన్నారన్నయ్య. ఓకే ఓకే గుడ్. టాబ్లెట్ కరెక్ట్ టైంకి వేసుకోమా. అట్టగే బాబు. జాగ్రత్తమ్మా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఇంపార్టెంట్ అని కాల్ చేసి రమ్మన్నారు? మన ఆశ్రమం వెబ్సైట్కి ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఫండ్స్ కూడా ఆగిపోయాయి సాదిక్. అదేదో కొంచెం చూడు. అది ఓకే, నాట్ అ ప్రాబ్లం, నేను చూసుకుంటాను. వీళ్ళందరికీ ఏమైంది? మన ఆశ్రమానికి వాటర్ ఫ్రీగా సప్లై చేసేవాళ్ళు టైంకి సప్లై చేయకపోవడంతో అందరూ మున్సిపల్ వాటర్ తాగారు, అందుకే ఇలా జరిగింది. ఓకే సార్, నేను చూసుకుంటాను, వెళ్ళొస్తాను. స్కూటీ అయిపోయింది, ఐఫోను ఐప్యాడ్ దొబ్బేసింది, ఈరోజు తెడ్డి పేరు. మహేష్ బాబు ఊరిని దత్త తీసుకున్నట్టుగా ఇది నన్ను దత్త తీసుకుంది. ఇది అడిగిన తిరిగి ఇచ్చే లేదంటే లాభ అయిపోతున్నా బాబోయ్. లిఫ్ట్ ఏమైనా కావాలా? గోపాల్లో పవన్ కళ్యాణ్ లాగా వచ్చినాను ఆయన. ఎక్కుదా కూర్చో. పవన్ కళ్యాణ్ నేను వెంకటేష్. నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా? ఏటి ఎక్కలు మెట్లు లేవు ఎక్కడ? అరే, ఏం చేస్తున్నారు నువ్వు? అరే, అచ్చరి బచ్చా. ఫస్ట్కి రేసి బ్రో, దూసుకెళ్ళిపోదాం. ఇంతకీ మన పేరేంటో? జయజమ్మ. మీరు విన్నది కరెక్టే, షాక్ అవ్వద్దు. పదండి బ్రో. అబ్బో, ఈ రోడ్డే అనుకుంటా, ఇక్కడే ఉండాలి. ఏటబ్బిదే వీళ్ళు ఎక్కడండి? ఆపండి బ్రో, ఆపండి ఆపండి. అమ్మాయిని ఎక్కించుకుని బ్రేకులు పడ్డాలి అలవాటు అనుకుంటా. థ్యాంక్ యూ. ఇదేనా మీ ఇల్లు? తాగే వాటర్లు కూడా ఇలా చేస్తే ఎలాగయ్యా? డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యం కొనుక్కు తెచ్చుకోవాలా మేము? ఇలా అయితే కుదరదు. మామకోసం చెప్పండి. సమాజం ఎలానే కల్తీ అయిపోయింది, కల్తీ నీళ్ళే తాగి బతకాలా? ఇలా అయితే కుదరదు. ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకి, ఆరోగ్యాలు ఏమైపోతాయి? లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బిజినెస్ డెవలప్ చేయాలరా. అలాగే శేఖర్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ అండి. Hi. బాయ్ అంకుల్. హాయ్ అండి. హాయ్ అంకుల్. హాయ్. ఏ అలాగే అనుకుంటున్నామండి, చూడాలి. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. రే బాబు, 1 minute. ఏంటి వీళ్ళందరూ? ఏంట్రా డల్గా ఉన్నావు? ఎంతకాలం చూస్తారా బాబు? రే, నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, పొద్దున వచ్చిన సూర్యుడు మళ్ళీ వస్తాడేమో కానీ నీ లైఫ్ లోకి అప్సరా రాదు. అవునరా, ఊహలు బలి ఉత్తేజాన్ని ఇస్తాయి, నిజాలేరా నీరసాన్ని ఇస్తాయి. వాయ్ అబ్బా, ఇలాంటి ఫిలాసఫీలన్నీ ఆపి నువ్వు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నావు ముందు చెప్పు. వాటర్ ప్లాంట్ పెట్టాలనుకున్నా, దాంట్లో సక్సెస్ అవుతానన్న నమ్మకం కూడా నాకుంది. కానీ ఇంకేంటి ఆలోచిస్తున్నావు? నేను తీసుకున్న నిర్ణయానికి నాన్నగారు ఏమంటారు? నువ్వు పెట్టాలనుకుంటున్న బిజినెస్ చిన్నదా పెద్దదా నేను చూడనురా. ఒక మనిషి విలువ పెంచేది వాడు చేసే పని, ఉండే పొజిషన్. నువ్వు కష్టపడి పనిచేయి, సక్సెస్తో పాటు పొజిషన్ ఖచ్చితంగా వస్తుంది. రే, నువ్వు సక్సెస్ అవడమే మాకు కావాలి. అవును శేఖర్, నువ్వు చెప్తున్నది కరెక్ట్. వాటర్ ప్లాంట్ బిజినెస్ అనేది మంచి సక్సెస్ఫుల్ బిజినెస్. గుడ్ డెసిషన్ సాదిక్. నాకు తోచిన సహాయం కూడా నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్. నానా, రే, అప్సర అంటే నాకు చాలా ఇష్టం రా. మీరంతా ఒప్పుకుంటే తనను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. నీకు తెలుసు కదరా, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి నాకు అన్ని పిన్ని బాబాయ్. నేను అడిగితే వాళ్ళు కాదన్నారు. నాకు బాగా తెలుసు, ఒకసారి అడిగి చూస్తాను. వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. థ్యాంక్స్ రా. అరే సుధా, ఒక్కసారి అటు చూడండి, ఆ బార్డర్ చూడరు ఒకసారి. రే, మన వాటర్ ప్లాంట్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతురా. అవునరా, బాగుంది. ఈ సైడ్ బాగా సెట్ అవుతురా మన ప్లాంట్ కి. దానికి ఒక మాట చెప్తాం. ఇదిగోండి అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. ఇంకో 2 months లో పూర్తయిపోతుందిరా. వర్క్ అంతా బాగానే జరుగుతుందిరా. యా, అయిపోతుంది.
చూస్తూ ఉండు, రిబ్బన్ కటింగ్ నాతోనే చేయిస్తాడు. నేనంటే వాడికి చాలా ఇష్టం. అంత లేదు, నేనంటేనే వాడికి చాలా ఇష్టం. చూడండి, వాడి కత్తెర తెచ్చి నా చేతికి చూద్దాంలే. చూద్దాం. రేయ్, అందరూ వచ్చారు, ముహూర్తానికి టైం అవుతుంది కానీ స్టార్ట్ చేద్దాంరా. నా బంగారు కొండ. God bless you. ముహూర్తం టైం అవుతుంది, రిబ్బన్ కటింగ్ చేసేద్దామా? నేను చేసేస్తానే. నాన్నగారు నాన్నగారు ఇంకా సంతోషించాలు. అమ్మకి ఇవ్వండి, ఇవ్వండి. బెరలండి. రా అమ్మా. బిజినెస్ అది బాగా జరుగుతుందా? చాలా కష్టపడుతున్నారు. నమస్తే బాబు. బాగున్నారా? వీడు ఇంకా పడుకోలేదేంటి? కాఫీ ఎలా ఉంది? సూపర్. మీనాక్షి, వాళ్ళిద్దరి జంట ఎలా ఉంది చెప్పు. బానే ఉంది, కానీ ఎందుకు అడుగుతున్నారు? విశాల్ నాకు చెప్పాడు, అప్సర అంటే తనకు చాలా ఇష్టమని. అప్సర అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదండి. ఒప్పుకుంటుంది అనుకుంటా. విశాల్ నా బెస్ట్ ఫ్రెండ్. వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు. మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ కూడా. యాక్చువల్లీ నేను ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాను. నువ్వు వస్తావా? పైన ఎండ ఎక్కువగా ఉంది కదా, యా. బాగా ఉక్కు వస్తుంది. ఏ సాదిక్, బాగున్నావా? బాగున్నానంటే. ఏంట్రా ఇంటికే రావడం మానేసా? ఓ, బిజినెస్ లో తమరు చాలా బిజీ అయిపోయారన్నమాట, అంతేనా? అదే అండి, కొంచెం బిజినెస్ పనుల్లో పడి రాలేకపోతున్నాను. సరే సరే, వీలుగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి రా, సరేనా? వాటర్ ప్లాంట్ అంట, తొక్కలో బిజినెస్. దీన్ని దక్కించుకోవడానికే కదా. ఎప్పుడు ఎదుగుతారు? ఏమైంది? నేను తీస్తా. నాకు హలో నాన్న, సాదిక్ ఎక్కడున్నావు? ఆఫీస్లో. ఓకే. ఏంట్రా ఈ మధ్య డల్గా ఉంటున్నావు? బిజినెస్ లేదన్న ప్రాబ్లం ఉంటే చెప్పు. అదేం లేదు నాన్న, ఏం లేదు. కారులో గుర్రం ఉంది, తీసుకురా పో, ఎక్కేద్దాం. రే, లైఫ్లో ఎంత సక్సెస్ అయినా నాన్న బర్త్డే మర్చిపోకూడదురా. నానా, ఈరోజు మీ బర్త్డే కదా? సారీ నాన్న, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. కమాన్, cheers. ఈ టెన్షన్లో పడి నాన్న బర్త్డే కూడా మర్చిపోయినా. అన్నట్టు నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందిరా? అది ఇప్పుడు ఎందుకు నాన్న, వదిలేయండి. లైట్ తీసుకోండి నాన్న. రేయ్, నేను నీ నాన్ననరా, నాకు తెలుసురా అన్ని. నేను మీ అమ్మని ప్రపోజ్ చేసినప్పుడు నన్ను రిజెక్ట్ చేసింది తెలుసా? గవర్నమెంట్ జాబ్ లేదని. ఇవన్నీ లవ్లో కామన్ రా. నువ్వు ఆనెస్ట్గా ఉన్నావు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంటుంది. టేక్ ఇట్ ఈజీ మై సన్, ఎంజాయ్.